హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో మీనా రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకెంతో అవసరం. ఇక ఈరోజు మీనరాశి వారికి చూసుకుంటే సమాజంలో ప్రముఖులతో పరిచయం కలుగుతుంది. ఆర్థిక వాతావరణం అనేది అనుకూలిస్తుంది. నూతన వస్తు వాహనాలను లాభాలను పొందుతారు. చిన్ననాటి మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అనేవి అందుతాయి. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. ఇంట బయట నూతన ప్రోత్సాహకాలు అనేవి అందుతాయి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే వ్యాపార విస్తరణ ప్రయత్నాలు చేస్తున్నారో అవి ఈరోజు ఫలిస్తాయని చెప్పవచ్చు. అలాగే ఉద్యోగస్తులకు పనిభారం నుండి ఉపశమనం అనేది లభిస్తుంది. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే మీనరాశి వారికి సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నవి. మంచి లాభాలను పొందుతారు. మంచి వాతావరణం అనేది ఉంటుంది. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. సంపూర్ణమైన కుటుంబ సౌఖ్యం అనేది కలుగుతుంది. మంచి మాట తీరుతో శత్రువులను సైతం మెప్పించగలుగుతారు. ఇక విద్యార్థులకు విద్యా లాభం, ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం అనేది ఉంది. అలాగే ఎవరైతే నూతన పెట్టుబడులు పెడుతున్నారో వారికి కూడా మంచి లాభాలు అనేవి అందుతాయి. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. ముఖ్యంగా విదేశాలలో వ్యాపారస్తులు ఎవరైతే నివసిస్తున్నారో వారికి నూతన పెట్టుబడులు అనేవి అందుతాయి. అలాగే నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి కూడా మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక ఈరోజు మీనరాశి వారికి నూతన వస్తు వాహన యుగం అనేది కనబడుతుంది. ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి వివాహం నిశ్చయమే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు శుభవార్తలు అనేవి అందుతాయి. మీనరాశి వారు ఈరోజు కొత్త పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం అనేది పెరుగుతుంది. కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు అవుతాయి. ప్రత్యర్థులు సైతం మీకు సహాయపడతారు. ఇక ఇంతకాలం పడిన ఇబ్బందులు తొలగిపోతాయి. ఇక వడ్డంటే డబ్బుగా ఉంటుంది. బాకీలు సైతం వసూలవుతాయి. కుటుంబంలో అందరితోనూ ప్రేమ పంచుకుంటారు. ఇక సంతానం నుంచి మరింత సౌఖ్యం అనేది కలుగుతుంది. వారి అభివృద్ధికి తీసుకున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తాయి ఈరోజు. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్న లాభాలను అందుకోగలుగుతారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పై స్థాయి అధికారుల నుంచి ప్రశంసలను పొందుతారు. ఇక రాజకీయవేత్తలకు, కళాకారులకు నూతన ఉత్సాహంగా ఉంటుంది. ముఖ్యంగా మహిళలకు సోదరుల ద్వారా ధనలబ్ధి అనేది కలుగుతుంది. ఇక ఈరోజు మీనరాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీనరాశి వారు దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.